టాపిక్ చెప్పండి. ఎస్ కృష్ణారెడ్డి గారు, నేను మీ దగ్గరకు వస్తాను. ఎస్ దీనికి ఒక దానికి జవాబు చెప్పండి. ముగిసిపోయిన అంశం అంటే దానిపైన కాంగ్రెస్ ఎలాంటి యాక్షన్ తీసుకోదా? ఎందుకంటే చాలా మంది కూడా దీనికి రియాక్ట్ అయ్యారు. పిసిసి ఏఐసిసి ఒక ముగిసిపోయిన అంశం అన్నారు, వారు డిస్కస్ చేస్తారు. కృష్ణారెడ్డి గారు ఓకే అండి, మాకు కావాల్సిన ఆన్సర్ వచ్చింది. కృష్ణారెడ్డి గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు సైకిల్ స్పీడ్ పెంచుతున్నారు, ఇవన్నీ కనిపిస్తుంది. టీడీపీ ఒకవేళ వస్తే కూడా ఖచ్చితంగా అటు బీఆర్ఎస్ ని కూల్చడానికి కొన్ని కుట్రలు జరుగుతున్నాయి అంటూ కూడా కొన్ని కమెంట్స్ వినిపిస్తున్నాయి. మరోపక్క ఇటు ఇందాక మీరు హైడ్రా అంశం లేవనెత్తారు కాబట్టి నేను ఈ అంశాన్ని అడుగుతున్నాను. ఒకవేళ బై ఎలక్షన్స్ వస్తే గనక అటు రేవంత్ చిక్కుల్లో పడతాడు కాబట్టి ఇదంతా ఇప్పుడు జరుగుతుంది అని అనుకోవచ్చా? హైడ్రా వల్ల ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కాబట్టి ఒకవేళ బై ఎలక్షన్స్ వస్తే రేవంత్ మళ్ళీ చిక్కుల్లో పడే ఛాన్సెస్ ఉన్నాయా? మేడం, ముందుగా విజయ్ కుమార్ గారికి ఒక అంశం చెప్పదలుచుకున్నాను. విజయ్ కుమార్ గారు, మనం డిబేట్ లో ఉన్నప్పుడు మీ పార్టీ మీద విమర్శలు వస్తాయి, మా పార్టీ మీద విమర్శలు వస్తాయి. ఎదుటోళ్ళు మాట్లాడిన తర్వాత మీరు వాటికి సమాధానం చెప్పండి. ఆర్గ్యుమెంట్ చేసుకుంటే ఒక్క నిమిషం రామ్మూర్తి గారు, మనము విమర్శలు వచ్చినప్పుడు మనం సమాధానంగా వినాలి, దానికి సమాధానం సెపరేట్ టైం తీసుకుందామండి. కృష్ణారెడ్డి గారు టాపిక్ చెప్పండి. మనకు టైం లేదండి, జస్ట్ నాకు 4 minutes టైం ఉంది. మీరు చెప్పాలనుకున్న అంశాలు చెప్పండి. ఇప్పుడు వాళ్ళతో కాదు, మీరు మ్యాటర్ చెప్పండి. టీడీపీ అనేది మా మిత్రపక్షమే, మా సహోదరులే. కానీ తెలంగాణలో టీడీపీకి అనేది ప్లేస్ లేకుండా పోయింది. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ అంశాలు కానీ, తెలంగాణలో ఉన్నటువంటి సామాజిక సమీకరణాలు కానీ, తెలంగాణ ఆకాంక్షలు కానీ చంద్రబాబు నాయుడుకు ఉన్న విధానానికి ఈ రోజు సరిపోదనేది నా ఒక ఉద్దేశము. వేరే వాళ్ళది ఎట్లుంటుందో తెలియదు కానీ ఆల్రెడీ అది ఎక్స్పైర్ అయిపోయింది. దాన్ని తీసి బుట్టలో బారేసినట్టు అయిపోయింది. ఏదో కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తున్నారు అంటే అది రాజకీయ అవసరాల కొరకు పోతున్నారు. రేవంత్ రెడ్డి గారు కొన్ని వ్యక్తిగత రాజకీయ కక్ష తీర్చుకోవడానికి కొంత మీద వ్యక్తిగతంగా పోతుంటే దానికి ప్రొటెక్షన్ గా పోవడము. ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన శిష్యుడే కాబట్టి ఆయన పంచనుంటే కనుక మాకేమన్నా ఉపశమనం దొరుకుతుందని కొంతమంది నాయకులు వెళ్ళి ఏమన్నా స్టేట్మెంట్లు ఇచ్చి ఉండొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు డైరెక్ట్ తెలంగాణలో మీటింగ్ పెట్టి కనుక ఏదన్నా మాట్లాడి డైరెక్ట్ ప్రజల మధ్యలోకి వస్తే కనుక అప్పుడు కనుక దాని ప్రజా అభిప్రాయం ఎలా ఉందనే చూద్దాము. ఒకరిద్దరు నాయకులు మాట్లాడినంత మాత్రాన దాన్ని మనము తీసుకోవాల్సిన అవసరం లేదని. అంటే మేబీ ఇది స్టార్టింగ్ దశలో ఉండొచ్చు మీరు చెప్పినట్లుగా. కానీ కృష్ణారెడ్డి గారు, ఒకవేళ ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తే గనక మీరు చెప్పినట్లుగా ఒకవేళ హైడ్రా వల్ల ఇది సీఎం రేవంత్ రెడ్డి ఒకవేళ బై ఎలక్షన్స్ వస్తే ఆయన చిక్కుల్లో పడే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చు. దీనికి బీజేపీ ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ చిక్కుల్లోనే ఉన్నాడు. పదవి కాపాడుకోవడానికి ఆయన చేస్తున్న కొన్ని అంశాలు ఉన్నాయి, బయటకు కొన్ని చెప్పట్లేకపోతున్నాం. కానీ ఆయన పదవికి ఆల్రెడీ గండం వచ్చింది. విత్ కాంగ్రెస్ లోనే ఒక వర్గం చెప్పలేకపోయినా మేము వినగలుగుతామండి, చెప్పండి దయచేసి. ఆల్రెడీ ఆయనకు ఏ ఒక్క మినిస్టర్ అయినా ఈ రోజు వరకు ఆయనకు సహకరించింది లేదు. ఆయన ముఖ్యమంత్రిగా అక్కడి నుంచి వస్తున్నాడంటే గతంలో ఉన్న ముఖ్యమంత్రులకు, ఇప్పుడున్న ముఖ్యమంత్రులకు, వేరే రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులకు ఒక ముఖ్యమంత్రి వస్తున్నాడంటే ఎమ్మెల్యేలు కానీ నమస్తేలు పెట్టడం కానీ వారికి ఇచ్చే గౌరవ మర్యాదలు కానీ ఒకలాగా ఉంటాయి. రేవంత్ రెడ్డి వస్తున్నారంటే పక్కకు కూడా చీఫ్ సెక్రటరీ పక్కకు జరగట్లేదండి. ఇక మనం ఏం చెప్తాము, పక్కకున్న వాళ్ళు రెస్పెక్ట్ లేదు, ఒక మర్యాద లేదు. ఆయన సీఎం గా కొంతమంది గుర్తిస్తలేరు వారు పార్టీ నాయకులు. కాబట్టి రేవంత్ రెడ్డి కన్నా కేసీఆర్ పాలనే బెటర్ అని అంటారా ఏంటి? నేను ఆయన పాలన బెటర్ అనట్లేను మేడం, కంపారిటివ్లీ నేను చెప్తున్నాను. ఆనాడు ఒకటి వినండి, పూర్తిగా వినండి. అక్కడ జరుగుతున్న అంశాలు ఏంటంటే ఆయనకు ఇది కావట్లేదు. ఇంకొక అంశం ఏంటంటే మీరు కొండ సురేఖ గారిది చెప్పారు. కొండ సురేఖ గారి అంశము మనము సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. ఒక కోడలను అలా పంపిస్తారు, ఒకరి దగ్గరికి పొమ్మన్నాడు అనేది నాకు తెలిసి నా జీవితం ఇప్పటికీ 50 సంవత్సరాలల్లా అట్లా జరిగినది లేదు. ఉండి తిన్నా లేక తిన్నా అడుక్కునే తినే వాళ్ళు కూడా భార్యను కానీ కోడలను కానీ బిడ్డని కానీ అట్లా ఒకరి దగ్గరికి నా ఆస్తిని కాపాడుకోవడానికని పోమని చెప్పే సంస్కృతి తెలంగాణలో లేదు.
తెలంగాణ సమాజం అలాంటిది వినదలుచుకోలేదన్నది నాది. Yes, absolutely. మీరు చెప్పింది కూడా వాస్తవం అండి. కానీ అటు పిసిసి ఏఐసిసి ముగిసిపోయిన అధ్యాయం అంటూ కూడా భావిస్తుంది. ఏదేమైనా కాంగ్రెస్ ఈ విషయంలో ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో వెయిట్ చేసి చూద్దాం. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన